అందుకే మిత్రులారా నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుండు మామ అల్లుళ్ళు ఇద్దరు మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా చేయలే అని ఓ సన్నాసి మందేసి మాట్లాడుతున్నావో మందు దిగి మాట్లాడుతున్నావో డిసెంబర్లోనే మొదలుపెట్టినాం రేపు మే 9 తారీఖు లోపల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది ఇదే కాదు ఇక ఆడొకడు ఉన్నాడు దూలంలాక పెరిగిండు హరీష్ రావు దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎట్లా చేస్తావు అంటున్నాడు నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి తునకలు ఇచ్చినావు మిత్తికే సరిపోలే 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది ఇప్పటికి పూర్తి కాదు ఇంకా 9,000 బకాయి పెట్టినావు నీలాకేమన్నా సన్నాసోని అనుకుంటున్నావా మీ మామలాక సోయలేను అనుకుంటున్నావా అందుకే మిత్రులారా ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా దేవుడు అంటే నమ్మకం ఉంది దైవం అంటే భక్తి ఉంది కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ రోకటికాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను కేసీఆర్ మనందరికి మంచిగా చేసినోడు కాదా మనకి ఆ కేసీఆర్ అంటే మనందరిని అన్నట్టు కాదా చెల్లె అట్లా మన కేసీఆర్ ను పట్టుకొని బూతులు మాట్లాడిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మొరిగిన వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీ ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం ఆలోచించండి మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి రైతుల గుండెల మీద దండినోళ్ళకు బుద్ధి చెప్పాలా వద్దా అందరు కూడా నేను ఒక్కటే కోరుతున్నా మీరందరూ దయచేసి బాగా ఆలోచించి మన వెంకట్రామరెడ్డి గారి 4వ నంబర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే రేపు అసెంబ్లీలో మీకోసం నేను కొట్లాడతా రేపు అసెంబ్లీలో ఎట్లా ఇయ్యమని కొట్లాడతా ఇగో మా నిరుద్యోగ యువత మా తమ్ముళ్ళు ఉన్నారు ఈ తమ్ముళ్ళ కోసం కూడా ఏం చెప్పిండ్రు మేము వస్తే నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు సోనియా ప్రియాంక గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు గెలిచిండ్రు గద్దెనెక్కిండ్రు